ప్రేయర్ చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభా. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు నాయన. నీ వాక్య వెలుగులో నడుచుటకు నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు అయా. నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 7వ అధ్యాయం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడు లేకపోగా వారు సింహం వలె ముక్క చెక్కలుగా చీలివేయకుండా నిన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా నుండి వారిని నేను కీడు చేసిన ఎడల 5 శత్రువు నన్ను తరిమేకు పట్టుకొనిము, ప్రాణము నేలకు అనగదొక్కనిము. నా అతిశయ స్పందము నూటి మట్టుపాలు చేయనిము. నిమిత్తముగా నేను బాధపరచు వారిని నేను సురక్షితం ఇచ్చి కదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నాకు విరోధుల ఆగ్రహం నన్నుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొను. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజంగా కూడి నేను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తెచ్చువాడవు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. 9 హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ. దుష్టుల చరిత్రను మాన్పము, నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయమును రక్షించు దేవుడు నా కేడము మోయవాడు అయి ఉన్నాడు. నాశనమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినమును శోధింపబడు దేవుడు. ఒకడు మళ్ళిన ఏడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కి పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. తన కొరకు మరణ సాధనమును సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేస్తున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు. చెడును గర్భంలో ధరించి వాడే అబద్ధములకు కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్విన దాన్ని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుర్తులే తానే పడిపోయాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి తూకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారం వాడి నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడవు. నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుని దేవ యెహోవా నామమును కీర్తించేదను. దేవుడు మరి ఇందులో ఆయన నామం గురించి, మరి ఆయన నిందించే వారి గురించి, ఆయనకు వచ్చిన బాధ గురించి ఇక్కడ చెప్పబడుకుంటూ వస్తుంది. మరి కీర్తనకారుడు దావీదు మహారాజు రచించిన కీర్తనలు తన యాత్రా జీవితంలో మరి ఏ విధంగా మరి జరగబడిందో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. మరి 3వ వచనం. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొనిము. నా ప్రాణం నేల అనగదొక్కనిము. నా అతిశాస్పదము మంటిపాలు చేయదును. నిర్ణయితముగా నన్ను బాధించేవారు నేను సంరక్షించుతుంది కదా అని కీర్తనకాడు చెప్తూ ఉంటున్నాను. మరి తన ఆంతర్యమును ఎరిగిన దేవుడు, మన హృదయాంతర్యము కూడా ఎరిగిన దేవుడు. మరి మన బాధలు కష్టంలో ఎవరికి చెప్పినా ఎవరు తీర్చలేరు. కానీ దేవుడు మాత్రం హృదయ ఆంతర్యమును ఎరిగినవాడు, తీర్చే దేవుడు. ఆయన ఊహించని దానికంటే
ఎక్కువ చేసేవాడు. మనము ఊహించుకున్న దానికంటే ఎక్కువ చేసేవాడు. మరి దేవుడు మరి గొప్ప దేవుడు, ఆయన నామము గొప్ప చేసుకునేవాడు. మరి లాస్ట్ 17 వచనం, యెహోవా న్యాయము విధించేవాడు, నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతులను యెహోవా నామమున కీర్తించేదను. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాము? ఆయనకి మనం ఎవరైనా సహాయం చేసినప్పుడు మనం థ్యాంక్స్ అని చెప్తాము. దేవునికి కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన చేసిన మేలు మర్చిపోయి సపోర్ట్ చేయక ఉంటే బాగుండదు ఏమంటే. అందుకే స్తుతి కలిగి ఉంటారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని గణపరుస్తూ ఉంటారు. మన జీవితంలో అది కూడా నేర్చుకుని ఆయన గణపరిచే వారంగా ఉంటాం. మరి 14వ వచనం, పాపము కపటమునకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భం ధరించిన వాడి అబద్ధము కని ఉన్నాడు. మరి తన యాత్ర జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి. దావీదు మహారాజు మరి తన జీవిత చరిత్రలో చూస్తే తన పాపములు, కష్టములు, యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ రాసుకుంటూ వచ్చి ఉన్నాడు. మరి ఒక రాజు మరి ప్రజల్ని నేలే జ్ఞానము ఎంతో అవసరం ఏంటో. తన ఆ జ్ఞానం కావాలంటే మరి సొంత జ్ఞానంతో ఏది చేయలేం. దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానం ఇస్తేనే తప్ప అది సహాయం చేయగలరు. ఇప్పుడు మనకున్న సీఎం గారు మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలకు ఏది చేస్తేనే వాళ్ళు సంతోషిస్తారు. ఇప్పుడు నా రాజ్యం నాది నేను అని, నా ఇష్టం అని చేస్తే చూస్తారు ఓటేసి దించేస్తారు. అందుకోసమే ప్రజల పాలన అంటే ప్రజలకు కావాల్సి చేసినప్పుడే అది ప్రజల పాలన అవుతుంది. అది వర్ధిల్లబడుతుంది. వారి క్షేమం కోరి చేస్తేనే వర్ధిల్లబడుతుంది. కొందరు అలానే చేస్తూ ఉంటారు, కొందరేమో ఇష్టానుసారంగా చేస్తూ వస్తూ ఉంటారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుని, పరిశుద్ధుడా, విమోచకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచాం. ఈరోజు పరిశుద్ధ దినం ప్రభా, నీ ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి నాయనా. మరి నాయనా నా దేవా, మా భవిష్యత్తు ప్రణాళికను నువ్వు నేనే ఏర్పాటు చేస్తున్నందుకు స్తుతిస్తున్నాను. సమకూర్చండి, సహాయపడండి. సంతోషం గృహంలో నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తమ్ముడి ఎగ్జామ్ విషయంలో ప్రభా, రేపు ఉచితమైతే నల్గొండకు వెళ్ళి అవి కంప్యూటర్ బేసింగ్ అవి నేర్చుకునేటకు అయా ఉంటే మార్గం సరళపరచండి, సహాయపడండి. తనని ఎగ్జామ్ కోసం సిద్ధపడేటకు తను బలపరచండి. తనని ఎగ్జామ్ రాయిపియండి ప్రభా. తనని నీ స్వాధీనంలో ఉంచుకోండి. జాబ్ సెలెక్ట్ అవుటకు ప్రియుడిని దీవించండి. నిలబెట్టి నీ నామకి ఘనత తెచ్చుకో ప్రభా. నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నా. రహస్యముందున దేవుడు రహస్య ప్రతిఫలం ఇస్తానన్నా ప్రభా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. తన లైఫ్ పార్ట్నర్ ప్రభా నీ చిత్తంలో దేవా, మరి నేను ముంబై ప్రపోజరు అది నీ చిత్తమైతే మార్గం సరళపరచండి దేవా. నీ చిత్తమైతే నన్ను కూడా వెళ్ళి అయా అక్కడ మరి తెలుసుకున్నటకు నాకు నీ కృప దయచేయండి. గృహంలో దేవా సంతోషాన్ని నింపండి ప్రభా. దేవాన్ని ఆ తలంపులు నీ తలంపుల కంటే ఉన్నతమైన ప్రభా. గృహంలో సంతోషాన్ని నీ చిత్తమైతే మార్గం సరళపరచండి. అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన నా విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. యెహోవా ఎందుకు భయభక్తులు కలరు? ఎవరు నీ చిత్తంలో దేవా నీకు చోటు ఉన్నవారు నాకు స్పష్టంగా తెలియపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదా మా ఇద్దరి జీవితాన్ని సంవత్సరం ఆయా సంతోష గృహంగా నింపి నీ నామకీర్తి ఘనత తెచ్చుకో. నిజముగా వీరి దేవుని ఎరిగిన ప్రజలు నిజంగా వీరిలో కార్యం జరగబడిందని ఆశ్చర్యరీతిగా నమ్మి విశ్వసించేవారు అనేకులకు తెలుసుకునే విధంగా జరుగుటకు నీ కృప దయచేయండి. శత్రుకు తంత్రాలు అయిపోవచ్చు అయిన ఆటంకాన్ని తీసివేయండి. శత్రు శాతాన్ని ఎవరిని ఆటంకపరచాలని ఎవరు వాడుకుంటున్నావు దేవా, అట్టి ఆటంకాలను తొలగించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుని ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నా. గృహాన్ని మరలా నీ చేతికి అప్పచెట్టు. రాని మంచి డెలివరీని అనుగ్రహించండి ప్రభా. తన అత్త మామ ఆడపడుచుల భర్తకి రక్షణ దయచేసి చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా.
రక్షించమని ప్రార్థిస్తున్నాను. నిరీజను కూడా జ్ఞాపకం చేసుకో. పిల్లల భవిష్యత్తు బిడ్డలు త్రుట్టెళ్ళకుండా కాపాడండి. మంచి లైఫ్ పార్ట్నర్ జాబుల కోసం సిద్ధపడే విధంగా బిడ్డల్ని దీవించండి. అయ్యా నవ్యమ్మ బీటెక్ పూర్తయ్యేంత వరకు నీ సన్నిధి ఉంచారు. పాప ఊబిలో చిక్కకుండా భయభక్తులు కలిగి జీవించే కుమార్తెగా సిద్ధపరచండి. అంధకార శక్తులు నజరేయుని యేసు నామములో బంధిస్తూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను. చేయబోయే మేలుల కోసం నీ పాద సన్నిధిలో మరలా ఎత్తిపట్టి ప్రార్థిస్తాను. అయ్యా మందిర ఆవరణలో గడుపుటకు నీ కృప దయచేయండి. అయ్యా ప్రపంచంలో నెరిగిన ప్రజలు ఈరోజు పరిశుద్ధ దినం ఆచరిస్తున్నారు. వారందరినీ దీవించమని ప్రార్థిస్తాను. ఎరిగిన ప్రజలు నేను తెలుసుకునే కృపను దయచేయమని కోరు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ అవుటకు యూట్యూబ్ ద్వారా వింటున్న ఈ ఉదయకాల ప్రార్థన దేవా అనేకులు ఆలకించే విధంగా దేవా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మస్వరూపుడిగా మా మధ్య ఉండి నీ నామకీర్తి ఘనత తెచ్చుకోండి. యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.